మిత్రులారా, మనందరం కూడా రైతు బిడ్డలమే కాబట్టి మన రైతు యొక్క గొప్పతనం గురించి ఒక పాట రాశాను. పుడమి తల్లి ముద్దు బిడ్డవి రైతన్నా, మా అందరి అన్నదాతవి నీవన్నా, చెమట చుక్క చిందిస్తావు రైతన్నా, మాకు బువ్వ అందిస్తావు మాయన్నా. పుడమి తల్లి ముద్దు బిడ్డవి రైతన్నా, మా అందరి అన్నదాతవి నీవన్నా, మాకు బువ్వ అందిస్తావు మాయన్నా. పొద్దున్న నిద్రలేస్తావు, పరుగున పొలముకెళ్తావు, పుడమి తల్లి మోము చూస్తావు, తిరిగొచ్చి ముద్ద తింటావు, క్షణమైన కునుకు తీయవు, మళ్ళీ పొలముకు పోతావయ్యా, శ్రమనే నమ్మి బతుకుతావు రైతన్నా, విశ్రమమే నీకు లేదు మాయన్నా. పుడమి తల్లి ముద్దు బిడ్డవి రైతన్నా, మా అందరి అన్నదాతవి నీవన్నా. ఎండలల్లో ఎండుతావు, వానలల్లో తడుసుతావు, ఉరుముకు అదనవు నీవు, మెరుపుకు బెదరవు నీవు, పిడుగులకు బలైపోయి ప్రాణం విడిసిపోతావయ్యా, నేలమ్మకు గాయమవుతాదన రైతన్నా, పిడుగులకు అడ్డం పడతావా మాయన్నా. పుడమి తల్లి ముద్దు బిడ్డవి రైతన్నా, పంటను పెంచి పెద్ద చేసుకుంటావు, గాలివాన కరువచ్చి పంట పాడేదలోన కుమిలిపోతావు, నీకు ఎంత ఏమీ చేసిన రైతన్నా, బిడ్డవి రైతన్నా, మా అందరి అన్నదాతవి నీవన్నా. ప్రతి ఏటా పంట పోయినా నీవు విసుగు చెందము, అన్నం పెట్టే నిత్యన్నదాతవి నీవేనయ్యా, కుళ్ళుకు తంత్రము లేని రైతన్నా, యంత్రమల్లి పని చేస్తావు మాయన్నా. పొడమిత మా అందరి అన్నదాతవి నీవన్నా. థ్యాంక్ యూ. చాలా చక్కగా రైతు గురైన వ్యక్తి, అతని కృషి లేకుండా మనం ఏది చేయలేం. అతడు భూమిని దున్ని పంటలు సాగు చేసి మన కోసం అన్నాన్ని పండిస్తాడు. రైతు చెమటతో దేశం ఇతర వ్యక్తుల కన్నా అన్నం లేకపోతే జీవించడం అసాధ్యం. కాబట్టి రైతన్నే నిజమైన దేవుడని చెప్పుకోవాలి. రైతుల రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని మన అందరి బాధ్యత. సో ఇదే విధంగా ఈరోజు ఈ ఉగాది సంబరాలు టెక్కలి తూర్పు తోపు నియోజకవర్గంలో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మనం ఒక సంస్థకు లోపున్నటువంటి ఆడదూడలలో మన డాక్టర్ వారి పర్యవేక్షణలో ఏ దూడైతే ఆరోగ్యంగా చాలా చక్కగా పోషించుకుంటున్నారో అలాంటి దూడలను ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేయుచున్నాం. ఈ రైతులను ఉద్దేశించి ఈ ఉగాది నామ సంవత్సరం పునర్వాస విశ్వాస తర్వాత కొత్త సంవత్సరం. మనకు ఒక సంస్కృతి ఉంది, మన సంస్కృతి. నేను రాసా జనవరి ఫస్ట్ వస్తే జనవరి చేసాం, మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ మానేలేము. కానీ ఉగాది అంటే తెలియదండి, ఎందుకంటే గ్రామాల్లో ఉండి తెలుస్తుంది. సిటీలో ఉన్నాం కదా, నువ్వేం చేస్తావు, నువ్వు అద్భుతం చదువుకున్నావు, ఎందుకు ఏం చెడిపోవడం కాదు, రాజకీయం అనేది సేవే కాదంట. వాళ్ళ రాయిని నేను పాటలు రాశాను, అందుకే తూర్పు కాపు జాతి బిడ్డగా నా అదృష్టం అని చెప్తాను. ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఎవరైనా అందరికీ పాట పాడాలని ఉత్సాహం కోరిక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మన సభ్యులకు తెలియపరచే సంక్షేమ సంఘ ఈరోజు కన్వీని అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీస్, నంబర్స్, వివిధ హోదాలో విశ్వ ఉష్ణ నామ సంవత్సర శుభాకాంక్షలు
తెలియజేస్తూ ఈ సంవత్సరం అంత పరిణామాలతో సుఖశాంతులతో రైతన్నలు అందరూ కూడా గ్రామాల్లో సకల వృత్తులను రక్షిస్తూ ప్రజల గుండెల్లో మనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న తూర్పుకోపు సోదరులందరికీ హృదయపూర్వక స్వాగతం. పంచగట్టు పట్టు పరికిణాలు చంపవై గుమ్మానికి పచ్చని మామిడి తోరణమై వాకిట్లో రంగ ఒల్లెవై పంచాంగ శ్రవణాల హోరవై కవి సమ్మేళనాల మిళితమై వస్తున్న ఉసనామ సంవత్సరానికి ఉగాదికి స్వాగతం సుస్వాగతం. యుగానికే ఆదివై మైమరిచి నర్తించు నాట్య మయూరవై చటుసులతో నవశోభలతో గత నిరాశలు తరిమికొడుతూ కొత్త ఆశలు మా మదిని నింపుతూ వస్తున్న విశ్వనామ సంవత్సర ఉగాదికి స్వాగతం సుస్వాగతం. ఆమణిలో కోయలవై చైత్రములో మావి చిగురువై వేప పువ్వు వగరవై లేత చింత పులుపువై వసంత ఋతువు సోయగమై వస్తున్న విశ్వావసు నామ సంవత్సర ఉగాదికి స్వాగతం సుస్వాగతం. గట్టి చెప్పండి. బా ఏమి రాసాడండి పాట, కవిత. నేను పాటలో కూడా రాసేస్తున్నా. ఆమణిలో కోయిలవై చైత్రములో మావి చిగురువై వేప పువ్వు వగరువై లేత చింత పులుపువై వసంత ఋతువు సోయగమై వస్తున్న విశ్వావసు నామ సంవత్సరం నామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం, మీకు కూడా స్వాగతం. మీ పేరు చెప్పండి. పాల్గొనరావా? కొల్లి పాల్గొనరావు గారండి. కొల్లోలు మా బావులు అవుతారు, దొంగలు. కొల్లోలు మా బావులు అవుతారు, దొంగలాలు. కానీ కవిత మాత్రం బాగా రాశాడు. బాబారికి స్వాగతం సుస్వాగతం. నమస్కారం. చాలా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది, దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది. రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సార్. రెడ్డి గారికి స్వాగతం సార్. మన్మధరావు డాక్టర్ గారు, డాక్టర్ మన్మధరావు గారు, డాక్టర్ మన్మధరావు గారు. దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది, సీరలు గట్టి సెల్ ఫోన్ లో సెల్ఫీ కొట్టి ఆ సోకులన్నీ మూట గట్టి వాట్సాప్ లో పోస్ట్ పెట్టి తనకు ఎగురుకుంటూ వస్తాడంట వరుడు, తనకు ఎగురుకుంటూ వస్తాడంటే బేజారు. మన మధ్య తరగతోడి బతికే బేజారు. నాన్నకు ప్రేమతో సినిమా పలి హిట్టట. ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం, కానీ ఎందుకు రాశానంటే నాన్నకు ప్రేమతో సినిమా పలి హిట్టట, నెత్తికి దెప్ప కటింగే తిరుపతి మొక్కట, ఇంట్లో నలుగురితో సైక్యతనే లేదట. మళ్ళీ ఆవిడ ఇంట్లో నలుగురు ఏమంతా ఈడొక ఫోను, ఆడొక ఫోన్, వాళ్ళ అమ్మకు ఫోన్, ఆడొక ఫోన్, నలుగురు మాట్లాడుకోరు మొత్తం. ఇంట్లో నలుగురితో సైక్యతనే లేదట. మన పేసల్లా జోరు పెరుగుతుంది నేడు, మన పేసల్లా జోరు మధ్య తరగతోడి బతికే బేజారు. జీరో సైజు నడు ఉంటే ఇంకా సాలట. ఇప్పుడు చూడండి, అమ్మాయి గాలి కూడి పడిపోతారేమో అన్నట్టు తినరాదు. అమ్మ చెప్పిన మాట నీకు అర్థం కాదు. పోరట ఆ ఎండి చేప స్టారట, ఆ ఎండి చేప అమ్మాయిలు గొప్పట. పెరుగుతుంది నేడు మన పేసల్లా జోరు, పెరుగుతుంది నేడు మన పేసల్లా జోరు. దగ్గర నియోజకవర్గం వీళ్ళ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అనే కార్యక్రమాన్ని ఈరోజు మన పెద్ద తామరపల్లిలో నిర్వహించుకుంటున్నాం. అయితే తేదీ మార్పు మాత్రమే, దానిలో వాతావరణ మార్పులు కానీ ఏవి కానీ జనవరి 1కి జరగవు. కానీ ఉగాది త్రేతాయుగము కార్తీక శుద్ధ నవమి నాడు ప్రారంభమైంది త్రేతాయుగం. మరి ద్వాపర యుగం వచ్చి శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు ప్రారంభమైంది ద్వాపర యుగం. మరి ఈ కలియుగము చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైంది ఈ కలియుగం.
అంటే రేపు వచ్చేది మనకి ఉగాది అనిగా పేరు పడింది, కానీ యుగాది యుగాది యుగానికి ప్రారంభమైన రోజు రేపు. ఆ యుగాది 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 కాస్త ఉగాదిగా మారింది. ఇది మన ఉగాదికి ఉన్నటువంటి గత చరిత్ర. ఈ ఉగాది సందర్భంగా మన గ్రామంలో మన రైతులను ప్రోత్సహించడానికి ఉద్దేశించి లేగదోడల ప్రదర్శనని మనం నిర్వహించుకుంటున్నాం. అది కాసేపట్లో మన ఏడీ గారు, డాక్టర్ గారు అందరూ వచ్చి ఉన్నారు. దానికంటే ముందుగా స్థానిక సర్పంచ్ గారు తమిరి దేవేంద్రరావు గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక 3 రోజులు ముందు మన రైతు సోదరులు మొన్ననే కొత్తగా ఎంపిక చేసుకున్న మన తూర్పు కాపు సంఘ ఆత్మీయుల కలయిక అందరితో ఈ తూర్పు కాపు ఆత్మీయులు సంబరాలుగా ప్రకటించారు. అది మన గ్రామానికి మన పెద్దలు కొంతమంది మనకి ఈ అవకాశం తెచ్చారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు దివాకర్ గారు, మరి అలాగే మేషారు వాసుమేషారికి మన తూర్పు కాపు సంఘం తరపున ఆయనకి మన చైర్మన్ అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మన పెద్దలు అంతమంది మేమైతే అసలు ఆయన తోడు మన వాళ్ళు కొంతమంది మన మండలంలో కానీ మన డెక్కల నియోజకవర్గం వాళ్ళు కలిసి చేసిన విషయాన్ని నేను చెప్తున్నాను. అయితే ఈరోజు మేము పెద్దగా ఎవరికి ఆహ్వానం చేయకపోయినా పాంప్లెట్తో మరి మనం డెక్కల నియోజకవర్గం నలుమూలల నుంచి పెంచుకున్న ఆవు దూడల్ని ఈరోజు ఇక్కడ ఎంపిక చేయడానికి వాళ్ళు తీసుకొచ్చారంటే వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఇంటిలో కట్టుకున్న దూడ పిల్లని సాల్లో కట్టం దగ్గర కట్టుకున్నది, ఎందుకంటే రాత్రి కుక్క వస్తుందో చీరేస్తుందో అని. అలాంటిది ఎండ మొండుటి ఎండలో కనీసం మరి మన డెక్కల దగ్గర విశ్వనాథపురం వాళ్ళైతే 12వ గంటకే ఇక్కడికి చేరుకున్నారు. 2 ఆడపిల్లలు, ముసలమ్మ మరొక ఆమె, ముందుగా వాళ్ళే చేరారు. అంటే పోటీతనం మనం ఇచ్చే గిఫ్ట్ కాదు, మేము కూడా పెంచాము, మంచిగా పెంచామనే గొప్పతనానికి వాళ్ళంతా తీసుకొచ్చారు. ఏ జాతిని ఎంపిక చేయకుండా వాళ్ళు పెద్దలు ఏమి నిర్ణయిస్తే దానికి మనమందరము కట్టుబడి ఏమీ అనుకోకుండా ఎవరికి గిఫ్ట్ వచ్చినా వాళ్ళకి కనీసం ఒక 5 మనము వాళ్ళని ప్రైజులు ఇవ్వడానికి నిశ్చయించారు పెద్దలు. అదైనా మన గ్రామం తరపు నుంచి 1 రూపాయి కూడా మనం ఇవ్వడం లేదు. మనమైతే ఈరోజు వచ్చిన వారికి ఇక్కడ తప్పించి మనమైతే 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్ళే పెద్దలు డాక్టర్ గారు ఒక గిఫ్ట్ పెట్టుకున్నారు. అలాగే మిగతా వాళ్ళు అలాగా ఒక్కొక్కటి మరి ఈ 5 రకాలుగా ఇచ్చారు. దాన్ని కూడా లాస్ట్ టైంలో ఇస్తారు. మరి మీరు తొందరపడకండి, అందరూ వెయిట్ చేసి ఉండండి. ప్రతి రైతు దూడ తెచ్చిన ప్రతి రైతు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. సన్మానం చేసిన తర్వాతనే అందరూ వెళ్ళాలి. ఎందుకంటే చిన్న చూపు చూడకండి. రైతాంగం గురించి మనల్ని చెప్పారు. జరిగేది ఎప్పుడన్నా హలో, మన పల్గొండరావు గారు, మాజీ సర్పంచ్ గారు, అలాగే మండల నాయకులు గారు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే అమ్మా పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి చైన్స్ ఇవ్వాలి. అలాగే మన పోతనూరు అదే కర్లపూడి సర్పంచ్ గారు, రాజు గారు వెనుకుండిపోయారు. అలాగే పెద్దలు ఎవరెవరో ఉన్నారు, వాళ్ళంతా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తులో ఏర్పాటు చేసినందుకు గ్రామ పెద్ద వివిధ గ్రామాల నుంచి మన కాపుకులకు సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ ముందు వరుసలో చైర్లు ఉన్నాయి కాబట్టి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనవి చేసుకుంటున్నాం. తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని సభ ఒక 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.
సంబరాలు అంటే ముందుగా మనము ఈ సంబరాలు అనేవి చూస్తున్నావా టెక్కలి నియోజకవర్గం కార్యక్రమం అనేది జరపబడుతుంది. ఆ కార్యక్రమానికి మన పెద్ద తామరాపల్లి పెద్దలు వాస్తవ్యులు అంతమంది ఈ కార్యక్రమం నిర్వహణకు పూనుకున్నందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత ముఖ్యంగా అసలు మనకి టెక్క నియోజకవర్గము కాపు కుల సంఘానికి మొట్టమొదటి మన కమిటీ అధ్యక్షులు పోలాకి బాసు మాస్టర్ గారు, వర్కింగ్ అధ్యక్షులు మన ఓకలద బ్రహ్మదేవుడు ప్రారంభించిన రోజు కాబట్టి ఈవేళ ముఖ్యంగా హృదయపూర్వక నమస్మాంజలుడు. శ్రీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది సంబరాల సందర్భంగా ఇక్కడకు విచ్చేసినటువంటి మన టెక్కలి తూర్పు కాపు అధ్యక్షులు సోదరులు వాషమేశ్వర్ గారికి, అలాగే మన గౌరవ ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి మన డాక్టర్ చిన్ననాయుడు గారికి, అలాగే మా దివాకర్ మామయ్య గారికి, అలాగే వెటర్నరీ డాక్టర్ మధు గారికి, మన్మధరావు గారికి, అలాగే సోదరులు కింగన్న గారికి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి పెద్ద తామరాపల్లి ఈ సంబరాలకు హాజరైనటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్మాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు కల్పించారు ఈ కులానికి అంతటిని. తర్వాత మన సభను ఉద్దేశించి పెద్దలు శ్రీ పోలాకి అప్పారావు గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. టెక్కలి నియోజకవర్గ కాపుకుల సంఘం ఐకమత్యం గురించి ప్రప్రథమగా మొన్నను అంతే దగ్గరలోనే మన టెక్కల్లో నిర్వహించబడింది. అయితే ఏ కార్యక్రమం చేయాలన్నా దానికి ఒక కర్త కర్మక్రియ అది కారణం. అయితే ఎవరు లేనిది కాదు, నేను ఉన్నానంటూ మన కాపు కులానికి ముందుకు తీసుకెళ్ళి కాపు కులాన్ని ముందుకి ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని మంచి ఉద్దేశంతో మరి మన డాక్టర్ గారు చిన్ననాయుడు గారు, అలాగే మన గ్రామం పక్కనే ఉన్న వాసు మాస్టర్ గారు, అలాగే మరి టెక్కలి దివాకర్ గారు మరియు ఈ ధన్యవాదాలు తెలుసుకోవచ్చు. టెక్కలి నియోజకవర్గ తూర్పు కాపు సంక్షేమం తరపున నమస్మాంజలు తెలియజేసుకుంటూ, జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఇంతవరకు ఏ ఒక్క తూర్పు కాపు సంఘాలు అనేవి మనవి జిల్లా స్థాయిలో ఒకటి ఉంటే, మనలాంటి నియోజకవర్గ స్థాయిలో ఒక 4 నుంచి 5 సంఘాలు గత 10-15 సంవత్సరాలుగా జిల్లాలో నడిపించడం మనం చూస్తున్నాం. కానీ సంకల్ప బలం గొప్పది అనే ఒక సిద్ధాంతం, దైవేచ్ఛ అనేది సిద్ధాంతం బట్టేమో మా డాక్టర్ గారు అన్ని వైపులా తూర్పు కాపు సంఘాలు ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక 100 కిలోమీటర్లు చేసి మనం వెళ్తున్నాం, మనకి దగ్గరలోనే ఉండాలని నిర్ణయించి మనకి ఆయన చేసిన గీతోపదేశం ఏమో కానీ ఈ జిల్లాలోనే అత్యంత తక్కువ టైంలో జిల్లాలోనే నెంబర్ 1 సంఘం ఏదైనా ఉంది అంటే దానికి కారణం అది మాత్రం టెక్కలి నియోజకవర్గ తూర్పు సంఘమే అని చెప్పేసి జిల్లా నలుమూలలా చర్చించుకునే విధంగా మనం మొన్న ఆత్మీయ సమ్మేళనం చేశామని చేస్తూ మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేసి జిల్లాలోనే నెంబర్ 1 స్థానంలో టెక్కలి నియోజకవర్గం
ఉండడానికి పెద్దలు ఎప్పుడు పిలిచినా ఏ క్షణంలోనైనా ఏ కార్యక్రమాలకైనా మా లాంటి వాళ్ళ మంది మీ వెనక తిరుగుతామని ఈ సందర్భంలో మీ పెద్దలందరికీ ఒక రైతు తన దూడను తీసుకొని మాత్రమే వెళ్ళాలి, ఇంకా వేరే వ్యక్తులు ఎవరు కూడా వెళ్ళకూడదని మనం చేసుకుంటున్నాం. దయచేసి రైతులందరూ ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నామండి. వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. అలాగే నిజంగా ఇది చెప్పేటప్పుడు ఇక్కడే పెడతారా అని ఒక డౌట్ వచ్చింది నాకు, కానీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఈ తూర్పు కాపు సమ్మేళనం అన్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే వేరే కులంకి ఇక్కడ ఏమి అయితే ఎందుకు ఈ సంఘటన అంటే మనం ఇప్పుడు చూసాం కొన్ని ఏరియాల్లో ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉంది, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉన్నది. మన దగ్గరకు వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో పెట్టారు. ఎందుకు? మనం ఆల్రెడీ బ్యాక్వర్డ్గా ఉన్నాము, ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా తక్కువగా ఉన్నది. అట్లాగా సాధించుకున్నటువంటి బెనిఫిట్సే ఈరోజు మన వాళ్ళందరూ అంటే పెద్దలు చిన్ననాయుడు గారు, వాసుమహేశ్వర్ గారు, సోదరుడు దివాకర్ గారు, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను అందుకు ఏం పేర్లు కూడా చెప్పలేదు, వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకొని మనది కార్యక్రమం అంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చారు. వాళ్ళందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కలే అధ్యక్షుడు ఆయన, ఎక్కలే నియోజకవర్గ అధ్యక్షుడు కదా మన 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 సంఘానికి. రద్దశ్రీ అంటే దేవీసీ పట్టుకొని కాంపౌండ్ పట్టుకొని ఆడెవడ అంటే నాకు అర్థం కాల, అంతకంటే గొప్ప అయిపోయింది తెలియదు ఇంకా ఊరుకో. ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి మనం ఎవరి మీద అలుగుతామండి, మన వాళ్ళ మీద అలగాలి. ఎందుకంటే మన వాళ్ళకే తెలియకపోతే వీళ్ళు ఏమి చెప్తారు నాకు అర్థం కాదు. డాక్టర్లు అయినా, యాక్టర్లు అయినా, కలెక్టర్లు అయినా భార్యలకి అంటే వాళ్ళు చెప్పిన మనం వినాలి, లేకపోతే మనకు వాచిపోతుంది, అది పక్కన పెట్టండి. కానీ పడుకోవడంలో వాళ్ళు ముందు లెగుస్తారు మనకంట. నడుము వాల్చలేదేమని అమ్మా, నువ్వు తెల్లవారే 3 గంటలు లేచావు, ఇంటి పని, వంట పని, పాచి పని, పిల్లలు స్కూల్కి పంపి, నన్ను ఆఫీస్కి పంపి, నన్ను హాస్పిటల్కి పంపి ఎంత శ్రమ చేస్తున్నావే, కాస్త నడుము వాల్చావమ్మా అని చెప్పి అనం అంటే మగాహంకారం అడ్డొస్తుంది అక్కడ. ఇప్పుడు ఈయన మన వాసు మాస్టర్ మాట్లాడినట్టు పొలాకి వాళ్ళు కదా, వాళ్ళు పొలాకి వాళ్ళు బావులు అవుతారు, 4 దొంగలే. పొలాకి శ్రీనివాసు మంచి మంచి భావమిత్రుడు పొలాకి శ్రీనివాసు. అందుకు నడుము వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా, చీర నీకు బాగుందని. పాపం చీర కట్టుకొని మన ఇంటికి వస్తుంది, చీర కట్టుకొని మన ఇంటికి వస్తుంది. దయచేసి రైతులు ఎవరు వెళ్ళొద్దండి, సన్మాన కార్యక్రమం మీకుంది, ఎవరు దయచేసి వెళ్ళొద్దు. ఇది నా రిక్వెస్ట్ కాదు, తూర్పు కాపు సంక్షేమ సంఘం టెక్కల నియోజకవర్గ నాయకులు రిక్వెస్ట్. నడుము వాల్చలేదేమని అన్నాని, నీ ప్రేమకింత రుచి ఉందని, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా? అప్పుడమ్మా నువ్వు వంట ఎలా చేసావు కానీ నీ చేయిలో నలభీముడు ఉన్నాడా అంటే గొప్ప అయిపోయి ఇంకొక 4-5 పిండి వంటలు ఎక్కువ చేసేసి 4-5 పచ్చళ్ళు ఎక్కువ పెట్టి తినండి నా ప్రేమ పడుతుంది. అర్ధాంగివి కావు నీవు, ఏదో వేదికలు ఎక్కి ఉపన్యాసం ఇవ్వడం కాదు. నాకు రోజుకి 4 మీటింగ్లు దొరుకుతాయి, 4 వేదికలు దొరుకుతాయి. ఉపన్యాసం నిల్చోవాలి, ఆ రైతు నిల్చుంటే అది ఎవరి పేరు అని తెలుస్తుంది. దయచేసి అందరూ గుంగూడకండి. ఆ రైతు డాక్టర్ గారు చూస్తారు, మీకు ఆ మార్కులు వేస్తారు. అందరూ ఉంటే ఆ చిరాకుతో అది ఎగురుతుంది, ఎవరికో పొడుగుతుంది, లేకపోతే ఎవరికో తొంటుంది, మళ్ళీ బాధ ఉండొచ్చు. తర్వాత విశ్వనాథపురం సర్పంచ్ గారు శ్రీ పోలాకి చంద్రశేఖరరావు గారు మంచి శుభదినం. మరి మన తూర్పు కాపు సభ్యులందరికీ పెద్దలకి నా నమస్కారాలు. నాకంటే అందరూ కూడా విశ్వాసం అంటే విశ్వం అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అంటూ కోరుకుందాం మన అందరం కూడా. మరి ఈ కార్యక్రమం పెట్టిన ముఖ్య విశేషం ఏంటంటే ఒకరు కోరుకొని లేవాలి. కొందరికి చేస్తున్నారని కొందరికి తెలియదు,
అందరూ కూడా ఆ పద్ధతి పాటించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనకు రక్షకులు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి భూమాతను ప్రార్థిద్దాం, అలాగే గోమాతను కూడా మరి అంతకంటే ప్రార్థిద్దాం. ఎందుకంటే పిల్లలు ఏదో ఒక కారణం చేత ఆ తల్లిపోతే ఆ పిల్లానికి గోమాతే రక్షణ, ఆ పాలుతోటే మన పిల్లలకి పోషించిన పిల్లలు ఎంతమందో దేశంలో ఉన్నారు. 2020 నాటికల్లా మన ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలి అని నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే ఇంటి ముందు ఆవు ఉంటే తెల్లవారులాగానే భూమాత పూజ చేస్తాం. ఈ రెండూ మనం చేస్తే మనకి ఎటువంటి చెడు సాహసాలు దరి రావు. అది నిత్యము సత్యము. చెడు సాహసము మరి ఇంత చక్కగా ఇంత విజయవంతమైన కార్యక్రమం, మరి ఇది ఎవరి ఉద్దేశంకి వచ్చిందో. ప్రముఖ పారిశ్రామికవేత్త యువకులు శ్రీ బాలాల రాజశేఖర్ గారు మాట్లాడే ముందు నారద ధర్మారావు గారు ఒక ఉత్తేజకరమైన పాట పాడాల్సిందే కోరుతున్నాం. పాట పాడాలి. ఎంత కాటకుడైనా స్నానం చేస్తూ రాజశేఖర్ మిత్రులాంటి చలేస్తాను కూడా. ఒకవేళ వేడి లేవు అక్కడ నువ్వు ఎన్నడు పరిచిపోకమ్మో అందుకన్నా రాజశేఖర్ వచ్చి మాట్లాడే మీద పాడపడాల. పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి తాంగ వందన ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణా. వెచ్చని నీ కొడుకుల మోసి వెలకట్టని ప్రేమను చూపి బరువెక్కిన కొడుపుతో అమ్మా ప్రతి అడుగు పదిలంగేసే ప్రాణవాయు అందించంగా పది వెచ్చని ప్రేమను పంచే బతుకులు దీవెనలేని కరుణాగలయ్యి కత్తులు కడుపు దొంగిన పాటికే జాబిల్లి పుట్టగానే బొడ్డును కోసి బాల్యం ఏడుపుల పసిగడతో దిష్టి తీసి తన కుర్లు తోటి నా కష్టము తొలగిస్తా నొప్పులాగతరా. మచ్చలేని ప్రేమ మానవతకు చిరునామా పంచభూతాలు ప్రాణదాతవని నిచ్చిన తల్లి జగతికే జాబి. ప్రముఖ పారిశ్రామికవేత్త కార్యక్రమం అంటే ఏదో చిన్నగా ఉంటుందని అనుకున్నాను. మళ్ళీ మొన్న కార్యక్రమానికి తగ్గట్టుగానే అంత భారీ ఎత్తున చాలా చక్కగా ప్లాన్ చేశారు మన కమిటీ సభ్యులు. మరొకసారి వారందరికీ కూడా నా అభినందనలు. మరి ముఖ్యంగా మనందరూ కూడా రైతు కుటుంబాలు. మరి రైతు అంటే గోవు, గోవు అంటే రైతు అనే విధంగా గోవుకి రైతుకి అంతటి చక్కనైన అనుబంధం. ఒక విషయం ఏంటంటే రైతు ఈ సంవత్సరం పంట చేతికొచ్చి లేదా చేతికి రాకుండా నష్టం వచ్చినా సరే ముందుకు వెళ్ళడానికి ఆ గోమాత తన పాల ద్వారా రైతును కాపాడుకుంటూ వస్తుంది. మరి అలాంటి గోమాతని మనం కాపాడుకునే విధంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రోత్సహించడం అనేది చాలా చక్కనైన విషయం. స్వతహాగా నాకు గోవులంటే చాలా చక్కనైన ఇష్టం. మరి నా ఫామ్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని జాతుల ఆవులను కూడా నేను ఆ గోసేవ చేసుకున్న భాగ్యం నాకు లభించడం జరిగింది. సో అందువల్ల ఈరోజు గోవు కార్యక్రమం అనగానే నాకు వెంటనే హాజరవ్వాలని నుంచి ఇచ్చేయడం జరిగింది. మరి మనందరిలో కూడా ఐక్యత రావాలి అంటే మనం ఏదో ఒక కారణం చేత ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండాలి.
సో అలా కలిస్తేనే మనందరి మధ్యన ఐక్యత పెంపొందుతుంది. సో మొన్న కార్యక్రమం చేసాం, మళ్ళీ కూడా ఈరోజు ఎలాంటి కార్యక్రమం చక్కనైన కార్యక్రమం చేసుకుని మనందరి మధ్య ఐక్యత ఉంటే ఇంకా మన కాపుకులం మరింత దృఢపడుతుంది. మనందరికి కూడా మంచితోలుగా ఉన్న తూర్పు కాపుకుల పెద్దలకు పేరు పేరున నా యొక్క ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సామాజిక వర్గం వ్యవసాయ ఆధారిత సామాజిక వర్గం నుండి వచ్చింది కాబట్టి ముందుగా ఈ సంవత్సరం ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఈ పాడి పరిశ్రమ, పాడి రైతులకు ఉత్తేజం కలిగించడానికి ఉద్దేశించినటువంటి ఈ సభ నాకన్నా ముందు మాట్లాడినటువంటి ఒక విషయం తెలియజేయాలి. నేను ఈ పాడి పరిశ్రమ అంటే ఇప్పుడే నేను చూశాను. అంటే ఆవులు ఇలా ఉంటాయా, ఇన్ని రకాలు ఉంటాయా, 25 దేశాలు రాష్ట్రాలు. అంటే మనం ఒక్క వరి పండించడం వ్యవసాయం కాదండి, వ్యవసాయ తాలూకు అనుబంధ పరిశ్రమని కూడా పాడి పరిశ్రమ అవని మరియు మత్స్య పరిశ్రమ అవని ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలే. విద్యా బుద్ధులు నేర్పడానికి, అలాగే విద్యలో ముందు ఉందని నేను నమ్ముతున్నాను. ఆ రకంగా ఈ సామాజిక వర్గం ప్రతి విషయంలో కూడా నేను ఇట్లా మాట్లాడుతుంటున్నాను ఎందుకంటే కాపు జాతి కోసం అనేక త్యాగాలు చేసినటువంటి కుటుంబం నాది. శ్రీరామనాయుడు గారితో కలిపి అటువంటి దిగుగా ఇప్పుడు కళావేంకటరావు కానీ, కొత్త సత్యబాబు గారు కానీ, అక్కడ పరాగారు కానీ, లేకపోతే గురాన అయ్యతో రాజశేఖర్ గారి నాయకులు అయితే మిగతా కాన్స్టిట్యున్సీకి చక్కర కాన్స్టిట్యున్సీకి గమనించేటట్టు ముందు తెలుగు రాష్ట్రాలు తప్పించారుగా ఎంత పద్ధతిగా ఎంత పద్ధతిగా చేశారంటే అసలు గట్టి చేస్తారు. ఎక్కడ కొట్టలే, ఎక్కడ నేలే అట్లా. ఎందుకంటే చీవుడు పిల్లలు వస్తే మేమే ఎక్కువ అక్కడ ఎవరు విజయనగరం వెళ్ళా. అందుకు ఇక్కడ నన్ను ఒక సామాజిక వర్గం వెనక చెప్తామండి అంటే వీడు నాకేం లేదా మనోడే ఇప్పటికీ పోతుంది. ఈ పెళ్ళి అయితే మళ్ళీ అంటే ఎయిర్పోర్ట్ తెల్ల మాట్లాడి తప్పగా ఎయిర్పోర్ట్ లేకపోతే నేను చెప్తున్నాను. అలా కాకుండా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అలాగే వచ్చింది గవర్నమెంట్ జాబ్ సినిమాలు పాటలు రాసినప్పుడు, సినిమాలు యాక్ట్ చేసినప్పుడు, గద్దలు వంగపడకండి గొప్పవాడు ఈ పాటలు రాసినప్పుడు గొప్పగా హర్షించారు. గుండెల్లో చూసుకున్నారు. అందుకే కళ్ళ ప్రపంచం కళ్ళ ప్రపంచం పరసులో పచ్చనోటు నికరంగా ఉండకున్నా. ఇప్పుడు నాకు వైజాగ్ వెళ్ళాలని డబ్బులు లేవు, దేవుడు పంపించి రాజశేఖర్ గారు ఎక్కెత్త తప్పే ఉందా? డబ్బులు లేవు, అందుకే పరసులో పచ్చనోటు నికరంగా ఉండకున్నా. సెల్ ఫోనులో పాటు సాపు వర్కు చేస్తే చాలునంట. తెల్లవారదాకా జనం ఆఖరు సెట్టింగు. 1 గంట అయిపోద్ది. ఆ భార్య అంటది ఏమని పడుకోండి ఇంకా చూస్తారా, ఏడు చూస్తుందో తెలియదు. తెల్లవారదాకా జనం ఆఖరు సెట్టింగు. ఎవరునెవరు చేస్తున్నారు తెలియదు సీటింగు. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం. పక్క ఇంట్లో వైఫై ఉండి డాక్టర్ రెడ్డి శ్రీనాథ్ గారి ఇంటి పక్కన నుండి పర్వాలేదు, వాళ్ళకి వైఫై ఉంటుంది. నాకు లేకపోతే పర్వాడు మనిషి మట్టుకో కలల ప్రపంచం కల్లోల ప్రపంచం. నోటి నుండి జాలివారినటువంటి ఈ పదాలు చర్చాస్పదంతో కవిత్వాన్ని మన ముందుకు ఉంచినటువంటి దేవిశ్రీ గారికి మన యొక్క కరచర ధ్వనులతో కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మన తూర్పు కాపులో ఎక్కువ మంది అంటేనే రైతు. మనం వ్యవసాయ కుటుంబానికి చెందినవారం కాబట్టి మన రైతుల్ని మనం గౌరవించుకుంటే మనకి మన కార్యవర్గ సభ్యులందరూ మీటింగ్లో ఉగాది సంబరాలు ఎలా అయినా ఈ సంవత్సరం నిర్వహించాలని మీటింగ్లో నిర్ణయించారు. ఆ సందర్భంగా
అందరూ కలిసి నిర్ణయించినట్టుగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చాలా చక్కగా చాలా రోజుల నుంచి శ్రమించి ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. ఇంకా ఈ కార్యక్రమం ఇంకా జరుగుతుంది. ఎందుకంటే మన రైతుల యొక్క ఆవు దూడలకి సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ సెలక్షన్ జరిగిన తర్వాత ప్రతి రైతుకు బహుమతి అందించబడుతుంటే రైతులు మధ్యాహ్నం 12 నుంచి తమ పనులను వదులుకొని ఇంత దూరం చాలా గ్రామాల నుంచి ఈ గ్రామానికి తీసుకురావడం వలన అందరూ సంతోషంగా ఉండడానికి ప్రైజ్ మనీని కొద్దిగా సవరించడం జరుగుతుంది. ముందుగా అనుకునే విధంగా కాకుండా మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000, మిగతా రైతులందరికీ 1,500 బహుకరించి సత్కరించడం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్కరూ బాధపడకుండా సంతోషకరంగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరూ సంతోషంగా చేయూతిస్తారు. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే కార్యవర్గం 100 మందితో తయారు చేయబడింది. కానీ ఇక్కడ అంతమంది కార్యవర్గం అటెండ్ అవ్వలేదు. అంటే ఇంకా ల్యాగ్లోనే ఉన్నాము. కాబోయే ముందొచ్చే కార్యక్రమానికి ఈ జనాలు అనేది మరింత ఎక్కువ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా తోడ్పాటు చేసి మిగతా కార్యవర్గ సభ్యులందరూ యాక్టివ్ అయి తోడ్పడిస్తే మన సంఘం ఇంకా ముందుకెళ్తుంది. మన దేవిశ్రీ గారు మధ్య చెప్పారు, మీరు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా నేను ముందుంటాను, వస్తాను, ఒక్క ఫోన్ కాల్ చేయండి అన్నారు. అదేవిధంగా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నాము. అవన్నీ క్యాన్సిల్ చేసి గట్టిగా కొట్టాలి చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ సార్ అంత దూరం నుంచి వచ్చినందుకు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి కమిటీ వాళ్ళందరూ ముందున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన గౌరవ అధ్యక్షులు సలహాదానికి మనకు ముందుండి గౌరవ అధ్యక్షుడిగా మనకి చేయూతను అందిస్తున్న పోలాక్ చంద్రశేఖర్ గారికి అభినందనలు. అదేవిధంగా పోలాక్ షణ్ముఖరావు మేషారు, వీళ్ళిద్దరూ ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతారు. నరసింగపల్లి మాజీ సర్పంచ్ గారు, వీళ్ళిద్దరిని స్ఫూర్తి తీసుకొని మిగతా వాళ్ళంతా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటే మన యొక్క సంఘం బలోపేతం అవుతుంది. ఎందుకంటే ఉగాది సంబరాలు కానీ మరే ఇతర సంబరాలైనా స్టేట్ మొత్తానికి ఒక్క టెక్కల్ నియోజకవర్గంలోనే నిర్వహించబడింది. ఇంత భారీ బహుమతులు కూడా ఈ నియోజకవర్గంలో మన తూర్పు కాపులకు సంబంధించిన విషయంలో మాత్రం ఈ నియోజకవర్గంలోనే అత్యంత భారీ ప్రైజులు ఇస్తున్నాము. కాబట్టి మిగతా కార్యక్రమాలు ఇంకా రాబోయే కాలంలో తోడ్పడుస్తారని కోరుకుంటూ మిగతా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. రైతులకు సన్మానాలు, బహుమతులు. మొదటిగా దేవిశ్రీ గారికి సన్మానిద్దాం, అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి. మన ఇంకొక గాయకుడు దారప ధర్మారావు గారు మేషారు, ఆయనకు కూడా సన్మానం దేవిశ్రీ గారితో తరువాత. ఓకే, కార్యవర్గ సభ్యులు ఫైనాన్స్ నగదు మన గౌరవ ముఖ్య అతిథి డాక్టర్ చిన్ననాయుడు గారు 30,000 రూపాయలు ఇచ్చారు. అలాగే మన తూర్పు కాపు సంఘము అధ్యక్షులు పోలాకి వాషమేశ్వర్ గారు 20,000 రూపాయలు ఇచ్చారు. అలాగే థర్డ్ ప్రైజ్ కోసం 15,000 రూపాయలు మన వంకెల దివాకరు మావయ్య గారు ఇచ్చారు. అలాగే మన టెక్కలి వాస్తవ్యులు గుర్లి శంకర్ గారు కౌన్సిలేషన్ ప్రైజ్ కింద 10,000 రూపాయలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇదే అమౌంట్ని డాక్టర్ గారు చెప్పినట్టు పంచి అందరు రైతులకు కూడా సంతోషపెట్టాలనే ఉద్దేశంతో డాక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు.
దీనికి గాను మా కమిటీ అంతా కూడా ఆమోదం తెలిపింది. దానికి అనుగుణంగా డాక్టర్ గారు ప్రకటించారు. వీరందరికి కూడా మన గ్రామం తరఫున, తూర్పు కాపు టెక్కల్ నియోజకవర్గ సంఘం తరఫున పట్టుబట్టి మరి ఈ కార్యక్రమాన్ని సాధించారు. వారికి కరతాధ్వనులతో ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మన ముద్దు బిడ్డ మచ్చి దేవిశ్రీ గారికి సత్కారం జరుగుతుంది. చప్పట్లు. మా స్నాక్స్ ఏర్పాటు చేయలేదని చప్పట్లు తక్కువయ్యాయి. అలాగే గౌరవ ముఖ్య అతిథి గారు డాక్టర్ చిన్ననాయుడు గారు వలసిందిగా కోరుచున్నాం. అందరూ కర్షక జోన్లు తెలియజేసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. జడ్జి గారు, డాక్టర్ గారు, ఎవరు బెస్ట్ రైతు అన్నది నిర్ణయించడానికి సమయం పడుతుంది. మన ఎల్కే అద్వానీ గారి చేతుల్లో ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశాను. ఆయన ద్వారా గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను. నా ఫోటో పిఎం హౌస్లో ఇప్పటికి కూడా నేను వ్యక్తి ఇలాంటి గ్రామంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. అందుగురించి మహాప్రముఖులైన వ్యక్తులతో నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులతో, గౌరవనీయ ముఖ్యమంత్రితో బ్లాక్ క్యాట్ కమాండర్గా పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశాను. అంటే ఎందుకు ఇవన్నీ పర్సనల్ ఇమేజెస్. సో ఏంటంటే ఈ సంఘానికి, జాతికాడికి వచ్చినప్పటికీ ఇవన్నీ వ్యక్తపరుస్తాను. మన జాతి తరఫున ఇంత గౌరవం సంపాదించుకున్న వ్యక్తిగా నేను మీ అందరి ముందు వ్యక్తపరుస్తున్నందుకు మీరు ధన్యవాదాలు చేస్తాను. ఈ అవకాశం చేసిన రైతులు అందరూ కూడా ఈ ఆవు దూడలు తెచ్చిన రైతులు ఇక్కడికి వేదిక దగ్గరికి రావాల్సిందిగా తెంబూరు చంద్రశేఖర్ గారికి వంకల దివాకర్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తెంబూరు చంద్రశేఖర్. బుల్లినాయుడు గారు కమిజాలం. బోడసింగి ధర్మారావు, పోలాక్ షణ్ముఖరావు గారు సర్పంచ్ గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. షణ్ముఖరావు గారు సర్పంచ్. వేసినంత వరకు గిఫ్ట్ కింద నేను అక్కడ లాగండి. ఇది ఎవరు సార్లో మీదేనా? ఓకే, నేను కాల్ చేస్తాను. ఈ నెంబర్ కాల్ చేయాలా? ఓకే, ఇదే బిజినెస్ అన్నంతా ప్రయోజనం కానీ తప్ప అయిపోయింది.
అయ్యా కొంత అయ్యలాగండి ఇంకా డెక్కలి గంద్రగోళం చంద్రుడు గారు, గంద్రగోళం ధర్మారావు గారు, గంద్రగోళం షణ్ముఖరావు గారు ఎంపీటీసీ గంద్రగోళం షణ్ముఖరావు బాణాల బాలకృష్ణ ఎంపీటీసీ మౌగో మాట్లాడ బాలకృష్ణ గారు ఎంపీటీసీ నౌకం మాట్లాడ బాలకృష్ణ గారు ఎంపీటీసీ కృష్ణారావు ఇదిగో గేదెల కృష్ణారావు తమిళ బాలరావు పోతలూరు తర్వాత తమిళ బాలరావు చిన్న వేములవాడ డోలప్పన్న నక్క రాజలక్ష్మి డోలప్పన్న నక్క రాజలక్ష్మి గారు కోరుతున్నాం. తర్వాత నక్క రాజలక్ష్మికి లేడీ నక్క రాజలక్ష్మి తమిళ చిన్ని కృష్ణ బూరి సంపత్రావు గారికి తమిళ చిన్ని కృష్ణ వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. చూడయ్యా సార్, చూడండి సార్. గొర్రెల శంకర్రావు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. శంకర్రావు గారు రండి. చిన్నారి గోకన్నపల్లి రట్టి వెటల్ గారు రైతు, తనకి సన్మానం చేయవలసిందిగా కొల్లి హరిబాబు గారిని పిలుస్తున్నాను. కొల్లి హరిబాబు గారు తర్వాత నర్సింగపల్లి నుంచి రైతులు రట్టి జనార్దన్ గారు, తమిళ ఆనందం కోరుతున్నాం. బెహరా నందన్ రావు, కొమ్ము సోమశేఖర్ గారు వాళ్ళకి పూర్తిగా బహుమతులు ప్రదానం చేసేంత వరకు కూడాను వేదిక వద్దకు వస్తారని మరీ కోరుతున్నాం. రైతులు చప్పట్లు కొట్టండి. చప్పట్లు. చాలా చక్కగా ప్రయాసపడి వచ్చి సెలక్షన్స్ చక్కగా చేశారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు.
డబ్బులు ఉన్నాయి ఇవ్వండి అధ్యక్షులు అయిపోయింది తమిర పొలగుండ్రావు తామరపల్లి రైతు, ఆయన పేరు మిస్ అయింది, ఇప్పుడు వస్తే సన్మానం చేస్తాం. తమిర రాజు రైతు, కష్టపడి కవిత్వం రాశారు. ఇవ్వండి అధ్యక్షుల వారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షుల వారు సంజీవ్ గారు, కార్యనిర్వాహక కార్యదర్శి కార్యాలు చేస్తారు. చాలు ఏది డిఫెన్స్ ఆయన మీరు వేయాలి. మీకు సన్మానం అయిపోయింది కదా, మీరే వేయండి. తిరుపతిరావు గారు సన్మానం చేసేయండి. శంకర రైతులకి ఏడీ గారికి ఇంకా మౌత్ ఇచ్చేస్తున్నాం, ప్రకటిస్తారు ఫస్ట్, సెకండ్, థర్డ్. అలాగే లక్ష్మణరావు గారికి సన్మానం చేయవలసిందిగా కమిటీ సభ్యులను కోరుతున్నాం. ఢిల్లేశ్వరరావు గారిని సన్మానించాల్సిందిగా కమిటీ సభ్యులను కోరుతున్నాం. తారక గుణాకర్ గారు రండి. బాబురావు బాబురావు గారు రండి. గుణాకర్ రాలేదు. మహిళా అధ్యక్షులు ఇప్పుడు వచ్చారండి, కార్యక్రమం అయిపోయిన తర్వాత రావాలి. ఇవ్వండి కిరణమయ్యరా, అధ్యక్షులు ఓకే అటు దేవ్ గారు, శంకర్ దేవ్ గారు కూడా లైన్లో ఉండాలి. వైకుంఠరావు మేసర్ రావాలి. వైకుంఠరావు గారు ఉంటూ ప్రతి కార్యక్రమం చక్కగా అవడానికి ఈరోజు ఇంత చక్కగా కార్యక్రమం జరగడానికి తమిర వైకుంఠరావు గారు, పోలాకి పాపారావు గారు మరియు డోల లక్ష్మీనారాయణ గారు అన్ని విధాల కష్టపడి అన్ని సమకూర్చి ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ప్రధాన పాత్ర పోషించారు. వారికి మా ధన్యవాదాలు. 400 స్వీట్ సమోసాలు ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఏడీ గారు లిస్టు తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ గారు వచ్చి ప్రైజెస్ ప్రకటిస్తారు. మీరందరూ స్టేజ్ ఖాళీ చేయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ స్టేజ్ ఖాళీ చేయవలసిందిగా లోకనాథ్ గారు ఓకే
ఓకే నెక్స్ట్ దీంట్లో రైతులు రండి, మధ్య గోపాలపురం రైతులు ప్లీజ్ మిస్ అయ్యారు. వచ్చారు ఇద్దరు వచ్చారు, మధ్య గోపాలం వచ్చారు కదా. ఉండండి, మేమంట ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సవరయ్య గారు, పంట సవరయ్య గారు, కైజోల రండి. పంట సవరయ్య గారు పెద్ద మనిషి రండి. మా రండి. అక్కడ పట్టుకుని రాయగలమండి. రైతులందరూ ఆ దూడల దగ్గర కాకుండా దయచేసి కార్యక్రమం దగ్గరికి రండి. అందరూ తెచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అందరికి. చెప్పండి సార్. అందరికీ నమస్కారంగా పనిచేస్తున్నాను. ఇందులో చాలామంది రైతులు ఉన్నారు. అయితే ముందుగా ఈ కార్యక్రమాన్ని పూనుకొని చేసింది ఏంటంటే, సాధారణంగా మన ఏరియాలో పెట్టి ఇలాంటి అలవాట్లు ఎక్కడ లేవు. అంటే ఈ మనకి విశాఖపట్నం దాటి నుంచి బాగా ఉంటాయి. ఎందుకంటే అలా కేవలం ఎక్కువ డైరీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన వైపు ఎప్పుడూ మేము డిపార్ట్మెంట్ పరంగా చేసాం, కానీ ప్రైవేట్ పరంగా ఒక కమ్యూనిటీ పరంగా చేయడం ఇదే ఫస్ట్ అని నాకు తెలుస్తుంది. దీనికి మండలం అల్లుడు గారు అన్నారు కాబట్టి ఆ విధంగా కూడా మాకు ఒక గర్వకారణం. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకు 30 దూడలు వచ్చాయండి మొత్తం మీద. నెల రోజుల నుంచి 6 మాసాలకు ఒక గ్రూప్ అని, 7 మాసాల సంవత్సరం ఒక గ్రూప్ అని, స్పెషల్ గ్రూప్ అని పెట్టాను. అయితే ఇప్పుడు ఇది మీకు అంత ఈజీగా ఉంది, కానీ ఇది మాకు ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ టెస్ట్ అనేది ఐఏఎస్ కంటే కష్టమైపోయింది. ఎందుకంటే 30 దూడల్లో 3 ప్లేట్లు అంటే అంతే. మా డిఫరెంట్ పరంగా చేస్తే మాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట, ఒక పద్ధతి మేము వివరంగా చేస్తాం. మనం ఆల్రెడీ సార్ ఫిక్స్ చేస్తున్నారు డాక్టర్ గారు, దానికి అనుగుణంగా మేము చేస్తాం. ప్రోత్సాహం మాత్రం అంటే ఎంకరేజ్ చేయడానికి తప్ప ఇచ్చిన 5,000 10,000 ఎవరికి కూడా మనకి ఈ రోజుల్లో ఈ ఖర్చులు బట్టి ఎవరికి కూడా మనకి గొప్ప కాదు. అంటే మీరు ఎందుకంటే దీనిలో మాకు చెప్పిన ముందే ఐఏఎస్ ఎగ్జామ్ కంటే టఫ్గా ఉంది ఎగ్జామ్ అనేది. కాబట్టి నేను మా డాక్టర్ గారు మా సిబ్బంది సహకారంతో ఆ థర్డ్ ప్రైజ్ అండి, ఫస్ట్ థర్డ్ ప్రైజ్ అంటే బొడ్డ భారతి గారు, వేములవాడ. అమ్మ దూడని తీసుకురావాలి. అది పొంగనూరు అండి, పొంగనూరు దూడ. హాస్టల్ ఫ్రీజన్ వచ్చాయి మనకు. అవి ఒక 2 దూడలు వచ్చాయి పొంగనూరు అనేది. అంటే దీనిలో ఒక ప్రత్యేకత ఉందండి. పొంగనూరు అంటే మన ఏరియా తక్కువ, కానీ మన విశాఖపట్నం మీకు చిన్న ఉదాహరణ చెప్తుంది. నేను ఇక్కడ రాకుండా పాతపట్నం చేశాను. అక్కడ మన థర్డ్ ప్రైజ్ వంకల్ దివాకర్ గారు, ఉపాధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వైట్ కలర్ ఉందండి. ఇదే కపిల్ గోవా అయితే కనీసం 5 లక్షలు పెరుగుతుంది. 5 లక్షల లోపల అయితే ఉండదు కపిల్ గోవా అనేది. అందరూ చప్పట్లు కొట్టండి. బొడ్డ భారతి వేములవాడ మేషారు. బొడ్డ భారతి. ఇంకో ముస్లిం గారు వచ్చారు, అమ్మగారు. ఓకే అభినందించండి. ఓకే, సెకండ్ ప్లేస్ వారికి అధ్యక్షుడు పోలాక్ వాష్ మేషారు ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. బాగుంది, ఆవు దూడ బాగుంది.
తమిళ లక్ష్మీనారాయణ. ఓకే, అధ్యక్షులు వారు ఇచ్చారు కవర్. గేదెల కృష్ణారావు పోతులూరు మొదటి ప్రైజ్ గెలుచుకుంది. తీసుకురావాలి గేదెల కృష్ణారావు హెచ్ఎఫ్ విభాగంలో పోతులూరు వారు ఈ గిఫ్ట్ ని మొదటి బహుమతిని డాక్టర్ గారు మా తోటి టెక్కల్ నియోజకవర్గం తరఫున ఏదైనా దూడే ఆవులాగా ఉంది, మరి దానికి ప్రైజ్ ఇవ్వకపోతే ఏడిస్తామండి. దూడే ఆవులాగా ఉంది, దానికి ప్రైజ్ కాకపోతే ఏడిస్తాం. దూడ ఆవులాగా ఉందా బలరాంలాగా ఉందా? తర్వాత దయచేసి డిసిప్లైన్ గా ఈ రైతులందరూ కూడా, మిగతా రైతులందరూ కూడా కొంచెం డిసిప్లైన్ గా ఇక్కడికి స్టేజ్ పైకి ఒక్కలుగా తొలిసారి సన్మానం ఎవరైతే అందుకున్నారో ఆ రైతులు మాత్రమే డిసిప్లైన్ గా ఇక్కడికి వస్తే మిగతా అందరూ కూడా తీసుకొని వెళ్తారు. మిమోటో పట్టుకొని సాల్వా పట్టుకొని స్టేజ్ దగ్గర దయచేసి రావాలి. గతంలో సన్మానం చేసిన వ్యక్తులు మాత్రమే దయచేసి రావాలి. ఏదైనా మన మండలంలో కాంపిటీషన్ జరుగుతుందనుకోండి, ఆ స్కూల్లో ఫస్ట్ జరిగిన కాంపిటీషన్ వస్తాడు. ఇక్కడికి వచ్చిన అన్ని కూడా ఫస్టే, కానీ ఆ ఫస్ట్ లో ఏది బెస్ట్ అనేది మేము చేసాం. దాన్ని మీరు అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. నక్క అర్జునరావు గారు, నక్క అర్జునరావు గారు, తర్వాత పంట జీవనరావు గారు కైజోల, రౌతు దశరథ్ గారు తామరాపల్లి, తమిరి ఎండయ్య గారు బెజ్జిపల్లి, రెడీగా ఉండండి. రౌతు దశరథ్ గారు, తమిరి ఎండయ్య గారు బెజ్జిపల్లి, తమిరి ఎండయ్య గారు బెజ్జిపల్లి, ఒరిసి జగన్నాయకులు గారు గోపాలపురం, ఒరిసి జగన్నాయకులు గారు, తెమ్మూరి కృష్ణారావు గారు పెద్ద తామరపల్లి, తెమ్మూరి కృష్ణారావు గారు పెద్ద తామరపల్లి, రౌతు జోగారావు గారు, ఆ తర్వాత నక్క చిన్న భీమారావు గారు గొల్లూరు, రౌతు జోగారావు గారు, రౌతు చిన్న భీమారావు గారు, నక్క చిన్న భీమారావు గారు, నక్క చిన్న భీమారావు గారు, పోలాకి శ్రీనివాసరావు గారు పెద్ద తామరపల్లి, పోలాకి శ్రీనివాసరావు గారు, తమిరి పాల్గొండరావు గారు పెద్ద తామరపల్లి, తమిరి పాల్గొండరావు గారు, పోలాకి సామూర్తి గారు హర్షమాడ, బోడసింగి ధర్మారావు గారు, బోడసింగి ధర్మారావు గారు, పోలాకి చిన్నప్పారావు పెద్ద తామరపల్లి, పోలాకి చిన్నప్పారావు పోతులూరు, రెడ్డి జనార్దన్ గారు నర్సింగపల్లి, రెడ్డి జనార్దన్ గారు నర్సింగపల్లి, సింగపురం గజపతిరావు గారు నర్సింగపల్లి, మధ్యని దుర్యోధన గారు తామరపల్లి, మధ్యని దుర్యోధన గారు, కొండాల నరసమ్మ గారు, కొండాల నరసమ్మ గారు తీసుకురా. బూరి సంపత్రావు గారు ఎస్ఆర్కేపురం, బూరి సంపత్రావు గారు, చంద్రగారం చంద్రుడు, రౌతు దేవతయ్య, డోలప్పటి గారు, గంద్రగాలం ధర్మారావు గారు, బేర నందనరావు గారు నవగాం, బేర నందనరావు గారు, డోల బాలాజీ గారు కైజోల, డోల బాలాజీ గారు కైజోల, పట్ట సవరయ్య గారు కైజోల, పట్ట సవరయ్య గారు, తెమ్మూరు చంద్రశేఖరం గారు పెద్ద తామరపల్లి, తెమ్మూరు చంద్రశేఖరం గారు పెద్ద తామరపల్లి, తామరపల్లి గారు,
పోలక్ సంపత్రావు గారు అయిపోయిందా? కార్యవర్గ సభ్యులందరికీ కూడా అలాగే విచ్చేసినటువంటి రైతులందరికీ కూడా మన తూర్పు కాపు సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగింపడం జరుగుతుంది. జై జై తూర్పు కాపు, జై జై తూర్పు కాపు.